ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. 2018 అయిపోయింది, 2019కి మనం అందరం వచ్చేసాం. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను పొందిన తర్వాత ఎంతవరకు ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకుంటున్నాం అనేదే ప్రధానమైనటువంటి అంశం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు ఎందుకు అంటే, గురువు అనేవాడు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగిస్తూ, ఆ జ్ఞానజ్యోతులను చూపిస్తూ, ఆ ప్రకాశంలో మనల్ని మన లక్ష్య దిశగా తీసుకుని వెళ్ళి లక్ష్యాన్ని చేర్పించేవాడే. మనందరి పూర్వజన్మ సుకృతం. మనందరికీ సమర్థ సద్గురువు అయినటువంటి సాయే గురువుగా లభ్యం అవటం అన్నది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్య చరిత్రం ఏదైతే ఉందో, సాయి సచ్చరిత్ర పారాయణాలు మనం చేద్దాం. తొందరలోనే మన యూట్యూబ్ మాధ్యమం ద్వారా మరొకసారి చాలా మంది భక్తులు అడుగుతున్నారు, సప్తాహ పారాయణం పెడితే బాగుంటుంది కదా అని. ఒకసారి అది కూడా ప్రయత్నం చేసి సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణాన్ని చేసే ప్రయత్నం మనం చేద్దాం. అసత్యాలు పలకుండా నియంత్రించుకుందాం, పరనింద చేయకుండా నియంత్రించుకుందాం, చాడీలు చెప్పకుండా నియంత్రించుకుందాం. ఎంతసేపటికి ఎదుటివాడిని విమర్శించి ఉండకుండా ఎదుటివాడిలోని మంచిని స్వీకరించే ప్రయత్నాన్ని చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ బాబా చెప్పినవి. అసత్యం పలకవద్దన్నాడు, చాడీలు చెప్పవద్దన్నాడు, అవసరంగా ఒకరిని నిందించవద్దన్నాడు. కాబట్టి ఎప్పుడైతే పరనింద మానుతామో, పరుల వైపు దృష్టిని పెట్టకుండా సాయి వైపు, మన నరక వైపు, మన లక్ష్యం వైపు మన దృష్టిని పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్య దిశగా, లక్ష్య సాధన దిశగా మనం ప్రయాణం చేయగలుగుతాం. శ్రద్ధతో ఉండమన్నాడు, సహనంతో వర్తించమన్నాడు. శ్రద్ధాభక్తులతో వర్తిద్దాం. ప్రపంచంలో కొంతమంది అడిగారు, అందరూ ఇలా ఉండలేం కదా, ఒకరి గురించి మనకు వద్దు. ఎందుకంటే ఎవరి ఆకలి వారిదే, ఎవరి ఆవేశం వారిదే, ఎవరి కర్మ వారిదే, ఎవరి కష్టం వారిదే, ఎవరి సుఖం వారిదే, ఎవరి మరణం వారిదే, ఎవరి జననం వారిదే. అందరం అనుకుంటాం కలిసి ప్రయాణం చేస్తూ. కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన పంచుకోలేనివి ఇవన్నీ. కాబట్టి ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నా మనం సాయి భక్తులం. ఆ సాయినాథుడు సూచించిన మార్గంలో మనం ప్రయాణం చేయటం అన్నది కనీస కర్తవ్యం. ఆ ప్రయాణాన్ని తెలుసుకోవడం కోసమే బాబా మనకు సాయి సచ్చరిత్రను ఒక మహాప్రసాదంగా అందించాడు బాబా. సాయి హారతులను ఒక మహాప్రసాదంగా అందించాడు బాబా. కాబట్టి ఈ ప్రసాదాలను మనం స్వీకరిద్దాం, మన జీవితాన్ని పునీతం చేసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.